ఇంకో టాపిక్ ఇంకో ప్రాబ్లం చూస్తాం ఈ షియర్ స్ట్రెస్ ఇన్ బీమ్లో. సో ఏ వుడెన్ బీమ్ ఆఫ్ 100 mm wide and 150 mm deep is simply supported over a span of 4 meters. If shear force at a section of beam is 4500 Newton, find the shear stress at a distance of 25 mm above neutral axis. So it is here shown and given data is also given here. ఇక్కడ ఏమి ఇచ్చున్నారంటే మనకి ఏ వుడెన్ బీమ్ 100 mm వైడ్ అని ఇచ్చున్నారు, 100 mm ఇక్కడ రాసుకున్నాం, అండ్ 150 mm డీప్ అని ఇచ్చినారు, 150 mm ఇక్కడ రాసుకున్నాం. స్పాన్ సింప్లీ సపోర్టెడ్ విత్ 4 meter స్పాన్ ఇచ్చున్నారు. ఈ స్పాన్కి వచ్చి షియర్ ఫోర్స్ వచ్చి 4500 న్యూటన్ యాక్ట్ అవుతుంది. షియర్ స్ట్రెస్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 25 mm అంటే ఇక్కడ నుంచి న్యూట్రల్ యాక్సిస్ నుంచి 25 mm డిస్టెన్స్లో షియర్ స్ట్రెస్ ఎంత అనేది మనం కనుక్కోవాలా. అంటే ఇక్కడ నుంచి న్యూట్రల్ యాక్సిస్ నుంచి 25 mm అంటే ఈ సెక్షన్ వచ్చి 25 mm దూరంలో ఉంది మనకి న్యూట్రల్ యాక్సిస్ నుంచి. అప్పుడు ఇక్కడ నుంచి 25 mm దూరంలో ఉందంటే 150లో హాఫ్ ఎంత, 75 25 పోతే ఎంత, 50 వచ్చి దీని యొక్క హైట్ అవుతుంది, సెక్షన్ యొక్క హైట్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క విడ్త్ వచ్చి 100 mm అవుతుంది. సో మనం ఈ వై అనేది ఈ సెక్షన్ మనం కనుక్కుంటాం, కానీ ఐ అనేది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది టోటల్ సెక్షన్ కనుక్కుంటాం, కానీ సెక్షన్ ఏరియా అంటే ఈ ఒక సెక్షన్ మాత్రం కనుక్కుంటాం, ఏది షియర్ సెక్షన్ మాత్రం కనుక్కుంటాం. దీనే మనం షియర్ సెక్షన్ అంటాం. ఈ టోటల్గా ఉండేది సెక్షన్. ఈ షియర్ సెక్షన్ ఏరియా మనం ఏ అంటాం. షియర్ సెక్షన్ ఒక హైట్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ని వై బార్ అంటాం. మొత్తం సెక్షన్ని మనం సెక్షన్ క్రాస్ సెక్షన్ అంటాం. క్రాస్ సెక్షన్కి వచ్చి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ కనుక్కుంటాం. సో ఇది మనం ఇక్కడ చూసాం ఫార్ములా. టౌ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఏ ఇంటూ వై బార్ బై ఐ ఇంటూ బి. టౌ అనేది షియర్ స్ట్రెస్, ఎఫ్ అనేది షియర్ ఫోర్స్, ఏ అంటే షియర్ ఏరియా ఒక షియర్ సెక్షన్ ఒక ఏరియా, వై బార్ వచ్చి షియర్ సెక్షన్ ఒక హైట్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్, ఐ అనేది టోటల్ సెక్షన్ ఒక మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, బి అనేది సెక్షన్ ఒక విడ్త్. సెక్షన్ ఒక విడ్త్ కూడా ఒకసారి మారుతూ ఉంటుంది, అది మరి నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ కవర్ అవుతుంది అది. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ ఒక విడ్త్ మనకి ఇక్కడ ఏం మారలేదు, 100 వచ్చింది. తర్వాత ఎఫ్ అనేది షియర్ ఫోర్స్ ఈక్వల్ టు 4500 న్యూటన్ ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు ఏ అనేది ఏమవుతుంది, ఏరియా ఆఫ్ బీమ్ అబోవ్ y1, దట్ ఈస్ ఈ ఏరియా ఎంత 50 into 100. సో 50 into 100 అంటే మనకి 5000 వచ్చింది. సో వై బార్ ఈజ్ డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఏ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ అంటే ఈ డిస్టెన్స్ మనం వై బార్ అంటాం. ఈ డిస్టెన్స్ ఎంత 25 + 50/2, 50/2 అంటే 25, 25 + 25 అంటే 50. సో వై బార్ ఈజ్ 50 mm. నెక్స్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ అంటే ఏంది, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ టోటల్ సెక్షన్, ఐ ఈక్వల్ టు BD3/12. బి ఎంత ఇక్కడ ఇది బి 100 mm, డి ఎంత డెప్త్ అంటే మనకి ఇది డెప్త్. సో డెప్త్ ఈస్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే వెరీ గుడ్ సూపర్. సో ఇది డెప్త్ అనేది కాదండి, తప్పుగా రాశాను, డెప్త్ కాదు. ఇది వచ్చి మనకి ఏమవుతుందంటే జస్ట్ ఏరియా కనుక్కోవడానికి మాత్రం ఇది యూజ్ 50 అని వస్తుంది. ఈ వై బార్ ఈజ్ డిఫరెంట్, ఫస్ట్ ఇది డిఫరెంట్, ఈ లెంత్ డిఫరెంట్. మనకి వచ్చే ఇక్కడ డెప్త్ వచ్చి టోటల్ సెక్షన్ ఒక డెప్త్ మనం తీసుకుంటాం, ఎందుకంటే టోటల్ సెక్షన్ ఒక మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కదా మనం అనుకుంటున్నాం. వెరీ గుడ్. BD3/12. సో B into 150³ మన క్యాలిక్యులేటర్ కొడితే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. ఒకసారి కొట్టి చూడండి, మన దగ్గర క్యాలిక్యులేటర్ ఎక్కడో ఎదుగుతున్నా మిస్ అయ్యింది, మళ్ళీ చూసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ టౌ ఈజ్ ఈక్వల్ టు 4500 అంటే ఎఫ్ ఇంటూ 5000 ఇంటూ 5000 అంటే ఏ, 50 అంటే వై బార్. సో ఐ 2812500 ఇంటూ బి 100 కొడితే మనకి ఆన్సర్ వచ్చి 0.4 Nm/mm². క్యాల్సియం ఇది కొడితే మనకి ఈ వాల్యూ వస్తుంది. క్యాల్సియం ఒకసారి మిస్ అయింది, మనం ఒకసారి
చెక్ చేసి చూడండి ఈ వాల్యూ వస్తుందని చేసి కామెంట్ చేసి చెప్పండి నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.